హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను స్ట్రాబెర్రీ మిల్క్ పుడ్డింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అయితే ఈ రెసిపీని నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేసి చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి వ్యాలంటైన్స్ డే రాబోతోంది, మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని గుర్తుంది? ఈసారి ఈ స్పెషల్ రెసిపీతో మీ పార్ట్నర్ని సర్ప్రైజ్ చేయండి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులో పావు కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు పాలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలనేవి లేకుండా పాలల్లో కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టి మనం స్ట్రాబెర్రీ మిల్క్ పుడ్డింగ్ని ప్రిపేర్ చేసిన వెంటనే వేయడానికి ఒక గిన్నెని తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మందంగా ఉండే గిన్నెను పెట్టుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. కలుపుతూ పాలు మరిగేంత వరకు వెయిట్ చేయాలి. పాలు మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ అంటే 100 గ్రామ్స్ షుగర్ అండి. 100 గ్రామ్స్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. పాలల్లో షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని, దాన్ని మళ్ళీ తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసి పాలల్లో యాడ్ చేసుకోవాలి. పాలల్లో యాడ్ చేసుకున్నాక కొంచెం కూడా లేట్ చేయకుండా మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి వెంటనే మిక్స్ చేసుకుంటూ ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే థిక్గా అనిపిస్తుంది, కానీ అప్పుడే ఉడికిపోయినట్టు కాదు. మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని దాదాపు 15 to 20 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిల్క్ పుడ్డింగ్ని మనం రెడీగా పెట్టుకున్న బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పుడ్డింగ్ని ఫ్యాన్ కింద పెట్టేయండి, ఇది కూల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ క్రష్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు వరకు స్ట్రాబెర్రీస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే స్ట్రాబెర్రీస్ని మిక్సీ పట్టి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాబెర్రీస్ మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. స్ట్రాబెర్రీస్ వన్స్ ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇందులో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు స్ట్రాబెర్రీస్కి పావు కప్పు వరకు షుగర్ పడుతుందండి. పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే యూస్ చేయండి. అంతకు మించి వాడారంటే స్ట్రాబెర్రీ క్రష్ పుల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ స్ట్రాబెర్రీ క్రష్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ స్ట్రాబెర్రీ క్రష్ని మిల్క్ పుడ్డింగ్ పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కానీ స్పాచులా కానీ తీసుకుని ఈ స్ట్రాబెర్రీ క్రష్ని మిల్క్ పుడ్డింగ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ట్రాబెర్రీ క్రష్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 4 to 5 అవర్స్ అయినా సెట్ అవ్వనివ్వాలి. అప్పుడే ఇది సెట్ అయ్యి జల్లీలాగా ఫామ్ అయ్యి కూల్గా తింటుంటే చాలా డెలీషియస్గా అనిపిస్తుంది. మీకు అంత టైం లేదు అనిపిస్తే డీప్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టి సర్వ్ చేయొచ్చు. కొద్దిగా అట్రాక్టివ్గా కనిపించడానికి పైన కొద్దిగా కోకోనట్ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. వావ్, చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. టేస్ట్ కూడా డెలీషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఈరోజు ప్రిపేర్ చేసిన స్ట్రాబెర్రీ మిల్క్ పుడ్డింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.